पुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम् अपार करुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्री चंद्रशेखरगुरुं प्रणमामि मुदान्वहं మనం పవిత్రమైనటువంటి కంచి కామకోటి పీఠంలో జగద్గురు శంకరాచార్య స్వామి వారి సన్నిధిలో ఉన్నాం. శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారి సన్నిధి దర్శించాం. ఇక్కడ ఇదే ఉంది మహాస్వామి వారి బృందావనాన్ని మనం వీక్షిస్తున్నాం. కనుక చక్కగా కంచి పరమాచార్య స్వామిని వారి ప్రేరణ చేత ఆశీర్వదించిన కొన్ని లక్షల కోట్ల మంది మన ఈ సనాతన ధర్మంలో ఎంతో ఈ మన ధర్మార్జన గొప్పతనాన్ని స్వామి వారి యొక్క దృష్టి మార్గం చేత వారి ఆశీర్వచన మార్గం చేత ఎంతోమంది తెలిపారు. వారు సంచరించినటువంటి దివ్యమైనటువంటి స్థలం ఇది. ఎంత పవిత్రమైన స్థలం, ఎంత ప్రశాంతంగా ఉందంటే ఇప్పుడే మేము స్వామివారి దర్శనం చేసుకున్నాం. వారు అంత దూరం నుంచే సంస్కృతి ప్రదర్శన అని చెప్పి వారు చక్కగా ఆశీర్వచనం చేశారు. స్వామివారు చాలా మర్చిపోలేనటువంటి సంఘటన. గురు దృష్టికి చాలా విశేషం ఉంది. మామూలుగా జాతకంలో కూడా గురు దృష్టి ఉండాలంటారు. గురువుకి 2 కళ్ళు ఉండవు, 1 కళ్ళు ఉంటాయి గురువు అనేటువంటి వాడికి. కాబట్టి పవిత్రమైనటువంటి స్వామి సన్నిధిలో ఉన్న మిగతా స్వామి యొక్క దయ చాలా విశేషమైనటువంటి. జగద్గురువుల యొక్క అనుగ్రహం కలిగితే కానటువంటి పనులు కూడా జరుగుతాయట. ఒక్క అనుగ్రహం చాలు, వాళ్ళ యొక్క కృపావృష్టి చాలు, వాళ్ళు చూడక్కర్లే, ఆ ప్రాంతంలో ఉంటే చాలట. అటువంటి స్వామి యొక్క దర్శనం అందరినీ ఈ క్రోధినామ సంవత్సరంలో అందరినీ స్వామివారి యొక్క అనుగ్రహం కలిగి ఆయురారోగ్యాలతో కలగాలని చెప్పి, గురుకటాక్షం కలగాలని చెప్పి. అటువైపు స్వామివారి బృందావనాన్ని కూడా మనం చూస్తున్నాం. అక్కడ తులసి ఇది ప్రధానమైనటువంటి దర్శనాలు చేసుకుంటున్నాం. అందరి మీద పరమాచార్య స్వామి దృష్టి కాలాక్షేమం వారి అనుగ్రహం మనందరూ కూడా ప్రసరించుగాక. జై శ్రీరామ్.